ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుదాం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను. చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి వాటి స్థానాలు తప్పెను. భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గృహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉండువాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? వీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియబిడ్డలుగా మేము నీ సన్నిధానములో కూడి ఉన్నాం. నీ ముద్రల ధ్యానము చేయటానికి ఈ స్థలములోనికి మేము వచ్చి ఉన్నాము ప్రభువా. గొర్రెపిల్లే ముద్రలు ఇప్పి ఉన్నది. ఆ గొర్రెపిల్లే ఆ ముద్రలను గూర్చిన బయలుపాటు ఇక్కడ కూడి ఉన్న మా అందరికీ ఇచ్చునుగాక. ప్రతి వ్యక్తిని ఆ గొర్రెపిల్ల దర్శించునుగాక. ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ప్రస్తుత కాల వర్తమానం ఇవ్వండి ప్రభువా. మీరే మాతో మాట్లాడండి ప్రభువా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభువా. నీ ప్రసన్నత మా మీద ఉంచండి ప్రభువా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి ప్రభువా. బలహీనమైన బిడ్డలను బలపరచండి ప్రభువా. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి ప్రభువా. నెమ్మది లేని వారికి నెమ్మది అనుగ్రహించండి ప్రభువా. ఈ కూడిక ద్వారాగా మీరు మహిమ తెచ్చుకోండి. బలిష్ఠుడైన దూతగా ఇక్కడ మీరు ప్రత్యక్షం అవ్వండి. ప్రతి వ్యక్తితో మీరే మాట్లాడండి. ఆత్మీయ వాతావరణం కలగజేయండి ప్రభువా. మా దోషములు, మా పాపములు, మా అతిక్రమములు, మా అవిశ్వాసము, వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి కార్యం అంతయు కూడా గొర్రెపిల్ల యొక్క రక్తము క్రింద పెట్టుచున్నాం ప్రభువా. నీవే కడిగి పరిశుద్ధపరిచి నీ కృపకి పాత్రులుగా ఇక్కడున్న మమ్మల్ని అందరినీ చేయండి ప్రభువా. నీ కృపకు పాత్రులుగా ఎంచండి
అయ్యా నీ ప్రియ బిడ్డలు తెలిసి తెలియక చేసిన ప్రతి దోషాలు క్షమించండి, ప్రతి పాపాలు క్షమించండి, అవిధేయతను తీసివేయండి, యోగ్యతను దయచేయండి ప్రభువా. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని మీరే దర్శించమని, నీ కృపకు పాత్రులుగా చేయమని, కొద్ది నిమిషాలు మీరే మా అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆరవ ముద్ర అందరూ కూడా చూడాలని ఇష్టపడుచున్నాను. ఇప్పుడు మనం ఎన్నవ ముద్రను ధ్యానం చేయుచున్నామంటే 6th సీల్. ఏంటండి? ఆరవ ముద్ర. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆరవ ముద్రలో అనేక సంగతులు ఉన్నాయి. బూరలన్నీ వచ్చేది దీంట్లోనే, ఆరవ ముద్రలోనే బూరలు ఊదబడేది. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేలుని వారి స్వదేశానికి తీసుకొని వెళ్ళిందే బూరలు. ప్రైజ్ ది లార్డ్. మరి మీరు చూడండి, చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ దేవుడు మీకు బయలుపాటు ఇస్తాడని నమ్ముచున్నాను. ఆరవ ముద్ర గురించి ప్రవక్త ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇప్పుడు ఒక్క క్షణము మనం తలలు వంచుదాము. ప్రార్థన చేస్తున్నాడు ప్రవక్త. ప్రభువా, మేము మరలా ఆరాధనకై కూడుకొని ఉన్నాం. ఏమంటున్నాడండి? మరలా ఆరాధనకై మేమిక్కడ కూడుకొని ఉన్నాము, మరియు ప్రభువు యొక్క ఆశీర్వాదాల కొరకు వారందరూ షిలోహుకు వచ్చిన ఆది కాలములోని దినాలను మేము తలంచుకొనుచున్నాము. షిలోహు మందిరములోనికి వచ్చారు. దేవుడు ఆ షిలోహు మందిరములో ఆ యొక్క వ్యక్తుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూస్తున్నాము. అమ్మ 6వ వచనం నుండి చూద్దాం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుటయేలా? నీకు మనోవిచారము ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. 9వ వచనం. వారు షిలోహులో అన్నపానాలు పుచ్చుకున్న తర్వాత అన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి
నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినాలన్నిట నేను వానిని యెహోవా అగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ప్రజల షిలోహులో ఉన్న ప్రార్థనా మందిరం దగ్గరికి వెళ్ళి ఇక్కడ హన్నా ప్రార్థిస్తా ఉన్నది. ప్రజల హన్నా గొడ్రాలు, బిడ్డలు లేరు. పెనిన్నాకి బిడ్డలున్నారు, హన్నాకి బిడ్డలు లేరు. హాగరికి బిడ్డలున్నారు, షారాకి బిడ్డలు లేరు. అయితే షారా గొడ్రాలై ఉన్నది, అక్కడ హన్నా గొడ్రాలై ఉన్నది, రిబ్కా గొడ్రాలై ఉన్నది, ఎలిజబెత్ గొడ్రాలై ఉన్నది. ఇలాగా గొడ్రాలు కలిగిన వీరు బిడ్డలని కన్నారు. ఎవరినంటే వాళ్ళు ఒక ప్రవక్తను తీసుకొని వస్తున్నారు. హన్నా మనం చూస్తే సమూయేలు ప్రవక్తకి జన్మనిచ్చినది, షారా చూస్తే ఇస్సాకు ప్రవక్తకి జన్మనిచ్చినది. మరి ఇక్కడ మనం చూస్తున్నాము ఎలిజబెత్ చూస్తే ఎవరు బాప్తిజమిచ్చి యోహానికి జన్మనిచ్చినది. మనోహ భార్య కూడా గొడ్రాలే, ఆమె చూస్తే సంసోను ప్రవక్తకి జన్మనిచ్చినది. అందరూ గొడ్రాలు తల్లులైన వీరందరూ యెహోవాకు మొక్కుబడి చేసుకొని ప్రార్థించినప్పుడు వారిని దేవుడు దర్శించి వారి గర్భాన ప్రవక్తనిచ్చాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ హన్నా గొడ్రాలైనప్పటికీ షిలోహు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నది, మనోదుఖము కలిగి ప్రార్థన చేస్తా ఉన్నది. దేవుడు ఆ షిలోహులో ఆమె ప్రార్థన ఆలకించి ఉన్నాడు. దేవుడు ఆమెకు మగబిడ్డనిచ్చి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆది కాలంలో వాళ్ళు షిలోహులో ఉన్న మందిరం దగ్గరికి వచ్చి మరి వారందరూ కూడా ప్రభు యొక్క ఆశీర్వాదాల కొరకు వారు అక్కడికి వస్తా ఉండేవారు. ఈరోజు ఆ షిలోహు మందిరము దేనికి సాదృశ్యముగా ఉన్నదయ్యా అంటే ఈ కాలపు వర్తమానము మనకే సాదృశ్యముగా ఉన్నది. ఈ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడే మనం ఆశీర్వాదాలు పొందుతాం, మన దీవెనలు పొందుతాం. ప్రైజ్. కాబట్టి వాళ్ళందరూ షిలోహుకు వచ్చిన ఆది కాలంలో దినాలను మేము తలంచుకొనుచున్నామంటున్నాడు. ఓ ప్రభువా, వారు షిలోహుకు వచ్చినప్పుడు వారిని ఏ విధముగా మీరు ఆశీర్వదించారో, వారికి మరి వారి యొక్క అవసరతలను మీరు ఎలాగా తీర్చారో, ఈరోజు నీ మందిరానికి మేము వచ్చి ఉన్నాము. ఈ కాలపు వర్తమానము యొద్దకు మేము వచ్చి ఉన్నాము. ఈ కాలానికి పంపించబడిన దేవుని యొక్క వెలుగు యొద్దకు మేము వచ్చి ఉన్నాము. మమ్మల్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభువా. మా అవసరాలు కూడా తీర్చు ప్రభువా. మా ఇబ్బందుల నుండి మమ్మల్ని విడిపించు ప్రభువా. మా బాధల నుండి మమ్మల్ని విడిపించు ప్రభువా. శత్రువు యొక్క బంధకాల నుండి మమ్మల్ని తప్పించు ప్రభువా. రోగముల నుండి మమ్మల్ని విడిపించు ప్రభువా. కుటుంబంలో ఉన్న సమస్యల నుండి మాకు విజయాన్ని దయచేయి ప్రభువా అని మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. షిలోహులో దేవుడు మరి వారిని ఆశీర్వదించినట్లుగా ఇక్కడ కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ కాలంలో దినాలను మేము తలంచుకొంచున్నాం. ఆ మొదటి కాలంలో అక్కడ ఉన్న దినాలను మేము తలంచుకుంటా ఉన్నామంటున్నాడు. మరియు ఇప్పుడు ఈ రాత్రి మీ యొక్క వాక్యమును, హల్లెలూయా, ఈ రాత్రి మీ యొక్క వాక్యమును వినుటకు మేమందరం ఇక్కడ కూడుకొని ఉన్నాం. హల్లెలూయా. ప్రభువా, నీ వాక్యాన్ని వినటానికి మేమందరం ఇక్కడ కూడుకొని ఉన్నాం. అందుకేనా మనం ఇక్కడికి వచ్చినది? దేవుడి వాక్యం వినటం కొరకేనా? దేవునితో సహవాసం చేయటం కొరకేనా?
దేవుడి యొక్క సన్నిధిని అనుభవించటము కొరకేనా? దేవుడి యొక్క ప్రసన్నత మన మీద ప్రకాశించటము కొరకేనా? అందుకేనా మనము దేవుని యొక్క ఆలయంలోనికి వచ్చి ఉన్నది. మీ యొక్క వాక్యాన్ని వినుటకు మేమిచ్చట కూడుకొని ఉన్నాము. మరియు ఈ లేఖనాలలో ఒక ప్రత్యేక భాగమును చదువుచుండగా, ఏంటి ఆ ప్రత్యేక భాగము? ముద్రలు. ఈ లేఖనాలలో ఒక ప్రత్యేక భాగాన్ని చదువుచుండగా గొర్రె పిల్ల మాత్రమే ముద్రలు తెరుచును. ఆ గొర్రె పిల్లే ఇప్పును. మరియు పరలోకపు తండ్రి ఈ గొప్ప 6వ ముద్రను గురించి మేము ఈ రాత్రి ధ్యానించబోవుచుండగా, ఏంటి ఆ ముద్ర? 6వ ముద్ర, గొప్ప ముద్ర. ఈ గొప్ప 6వ ముద్ర అది. హల్లెలూయా. మేము ధ్యానించబోవుచుండగా ఈ రాత్రి దాన్ని గొర్రెపిల్ల మాకు తెరవవలెనని మా ప్రార్థన. హల్లెలూయా. అక్కడ రాత్రి కూటము, ఇక్కడేమో మధ్యాహ్న కూటం. ప్రజలా, గొర్రె పిల్లే తెరవాలి. గొర్రె పిల్ల తెరిస్తేనే ఆ సంగతులు మనకు అర్థమవుతాయి. వ్యక్తిగతముగా ప్రతి వ్యక్తికి గొర్రె పిల్లే ఆ ముద్రలను గూర్చిన బయలుపాటివ్వాలి. ప్రకటన గ్రంథములో ఇలాగున్నది. ఏంటంటే 1వ అధ్యాయము 1వ వచనం, దేవుడు యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఎవరికి? యేసుక్రీస్తుకి అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. హల్లెలూయా. మరి చూస్తున్నారా ఇక్కడ మీరు? దేవుడే వర్తమానము తన దూత ద్వారాగా, తన కాల ప్రవక్త ద్వారాగా ఎవరి దగ్గరికి పంపించాడంటే వర్తమానము మరి వధువు యొద్దకు పంపించాడు. ప్రజలా, దేవుడే ఇక్కడ వధువుకు ప్రత్యక్షత ఇవ్వాలి. హల్లెలూయా. వధువుకి యోహాను ఎవరికి సాదృశ్యము? వధువుకు సాదృశ్యం. వధువుకి దేవుడే ప్రత్యక్షతని ఇస్తేనే ఆ సంగతులు వధువు చూడగలుగుతుంది. ప్రజలా, అందుకే ఇక్కడ అంటున్నాడు, ఈ రాత్రి దాన్ని గొర్రె పిల్లే మాకు తెరవవలెనని మేము ప్రార్థిస్తున్నాం. దానిని మేము అర్థం చేసుకొనుట కొరకై ఇచ్చట మేమున్నాం. ప్రజలా, భూమి మీద గాని పరలోకమందు గాని ఏ మానవుడు అందుకు యోగ్యుడిగా లేనప్పుడు గొర్రె పిల్ల మాత్రమే యోగ్యముగా కనబడిను. హల్లెలూయా. పరలోకంలో భూమి మీద ఏ మానవుడు ఆ గ్రంథాన్ని విప్పటానికి యోగ్యుడిగా లేనప్పుడు ఎవరిప్పారు ఆ గ్రంథాన్ని? గొర్రె పిల్లే ఆ గ్రంథాన్ని విప్పి ఉన్నది. ప్రజలా, ఎవరైతే ఆ గ్రంథాన్ని విప్పారో ఆ గొర్రె పిల్లే మనకి ఆ గ్రంథంలో ఉన్న సంగతులు బయలుపరచాలి, తెలియపరచాలి. ఎందుకంటే ఏ మానవుడు యోగ్యుడు కాదు, ఏ మానవుడు అర్హుడు కాదు. ఆ గ్రంథంలో ఉన్న సంగతులు చెప్పటానికి ఏ పాస్టర్ గాని, ఏ బిషప్ గాని, ఏ రెవరెండ్ గాని, ఏ పోపు గాని ఎవడు యోగ్యుడు లేడు. ప్రజలా, ఎవరు యోగ్యులంటే గొర్రె పిల్లే యోగ్యమైనది. గొర్రె పిల్లే అర్హురారు. గొర్రె పిల్లే ఆ సంగతులు మనకు బయలుపరచాలి.
ఆయన ఇస్తేనే మనం దాన్ని ఎరుగుతాం. ఆయన గనక మూసేస్తే ఎవరికీ తెలీదు. ఆ గ్రంథం మూయబడినప్పుడు ఎవరికన్నా తెలిసింది ఆ గ్రంథంలో సంగతులు? హల్లెలూయా. మరి ఆ గ్రంథాన్ని ఆ గొర్రె పిల్ల ఇప్పి 7వ దూతకి ఇచ్చింది. తన దూతకి పంపించింది. తన దూత అంటే 7వ దూత, 7వ సంఘకాలపు వర్తమానికుడు ద్వారాగా ఆ విషయాలు దేవుడు ఈ కాలంలో ఎవరికి బయలుపరుస్తున్నాడో వారు ఆ సంగతులు గ్రహిస్తున్నారు. నువ్వు ఎన్నికలో ఉంటే, నువ్వు ఏర్పాటులో ఉంటే ఈ సంగతులు నీకు అర్థమవుతాయి. లేకపోతే దేవుడు బయలుపరచందే పాస్టర్ చెప్పినా కానీ ఈ సంగతులు అర్థం కావు. ప్రజలా, దేవుడే నీకు సేవకుడు ద్వారాగా ఆ సంగతులు బయలుపరచాలి. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా? ఇక్కడ ఒక 50 మంది కూర్చొని ఉన్నారు అనుకో. సపోజు ఎన్నికలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, 49 మందికి ఆ వాక్యం తలల మీద నుండి వెళ్తుంది. ఆ ఒక్క వ్యక్తి ఉన్నాడు చూసావా, ఆ వాక్యం ఆ ఒక్క వ్యక్తికి అవునన్నట్టుగా ఉంటది. ఆ వాక్యం ఆ ఒక్క వ్యక్తికి అవునన్నట్టుగా ఉంటది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పట్టుకుంటున్నారా సంగమా? ఇదేంటో చూడమ్మ పారు. హల్లెలూయా. అందుకే అతడికి ఆ వాక్యము నిత్య సత్యముగా ఉంటది. ఆ వాక్యము కొరకు అతడు జీవిస్తాడు. ఆ వాక్యం కొరకు అతడు తప్పిస్తాడు. ఆ వాక్యం కొరకు ఆరాట పడతాడు. ఆ వాక్యంలో ఉన్న దానిని జరిగించటానికి ఇష్టపడతాడు. ప్రజలా, ఆ బయలుపాటు లేదనుకో, ఏమి జరిగిస్తాడు, ఏమి ఆ వాక్యంలో ఏమున్నదో అతడికేం తెలుస్తుంది? ప్రజలా, ఆ బయలుపాటు దేవుడు ఇచ్చినప్పుడే ఆ వాక్యంలో ఏ సంగతులు ఉన్నాయో అతడు అర్థం చేసుకుంటాడు. ప్రజలా, ఇది అందరికీ అర్థమయ్యే విషయాలు కావు. దేవుడు ఎన్నిక మీద ఆధారపడినది. ఎవరి ఎన్నిక? పాస్టర్ల ఎన్నిక కాదు, పై అధికారి యొక్క ఎన్నికలు కాదు. ఈ పాస్టర్ మీద ఇంకొక పాస్టర్ పై అధికారి, ఆ పాస్టర్ మీద ఇంకొక పాస్టర్ పై అధికారి, వాళ్ళ మీద ఆధారపడలేదు. బైబిల్ ట్రైనింగ్ మీద ఆధారపడలేదు. థియాలజీ నేర్చుకుంటే ఈ సంగతులు తెలుస్తాయేమో, థియాలజీ మీద కూడా ఆధారపడలేదు. ఎన్నిక మీద ఆధారపడినది. ఎవరి ఎన్నిక? మానవుడి యొక్క ఎన్నిక కాదు, పరిశుద్ధుడి యొక్క ఎన్నిక కూడా కాదు, ప్రవక్త యొక్క ఎన్నిక కూడా కాదు. ఎవరి యొక్క ఎన్నిక అంటే దేవుడి యొక్క ఎన్నిక మీదే ఆధారపడి ఉన్నది. ప్రజలా, దేవుడే ఆ వ్యక్తిని ఎన్నుకుంటున్నాడు. ప్రజలా, సంగమా, ఈ సంగతులు మీరు గ్రహించాలని, పట్టుకోవాలని ఇష్టపడుతున్నాను. నువ్వు పుట్టినప్పుడు కాదు నిన్ను ఎన్నుకున్నది. హల్లెలూయా. నువ్వు మందిరంలోకి అడుగు పెట్టేటప్పుడు కాదు నిన్ను ఎన్నుకున్నది. ప్రజలా, సంఘములో చేరి యేసు క్రీస్తు దేవుడని తెలుసుకున్నప్పుడు కాదు నిన్ను ఎన్నుకున్నది. హల్లెలూయా. నువ్వు మారు మనసు పొంది దేవుడి వైపు తిరిగి, అయ్యా పాస్టర్ గారు నాకు బాప్తిజం ఇవ్వు పాస్టర్ గారు అన్నప్పుడు కాదు నిన్ను ఎన్నుకున్నది. మరి ఎప్పుడు? ఈ భూమే పుట్టేలా. ఇంకా మానవుడు ఎక్కడుంటాడు చెప్పు? ఈ భూమే పుట్టలా. జగత్తుకు పునాది, ఈ భూమికి పునాదే వేయబడక ముందే దేవుడు ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకొనెను అని లేఖనం రాయబడింది. ఈ రక్షణ అనేది ఇప్పుడుది కాదు. హల్లెలూయా. ఎవరు రక్షించబడతారో ఎవరు రక్షించబడరో అన్ని ఆయన ఎరిగాడు. హల్లెలూయా. ఆయన ముందు నిర్ణయములో అంతా జరిగిపోయి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద జరుగుతున్న ఈ విధానం అంతా ఒకప్పుడు జరిగినదే, కొత్తదేం కాదు. సూర్యుడు కింద నూతనమైనదంటూ
ఏది లేదు. ఒకప్పుడు ఉన్నదే ఇప్పుడు ఉన్నది. హల్లెలూయా. మతము, రాజకీయము, చీకటాత్మలు అన్ని ఏకమవుతాయని ఒకప్పుడు ఏకమైనవి. అదే ఇప్పుడు ఉన్నది. అహాబు టైంలో ఏకమైనవి. పరిశుద్ధ గ్రంథము నువ్వు చదువుతూ ఉన్నప్పుడు అనేక చోట్ల అవి ఏకమవటం నువ్వు చూస్తావు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చే ముందు సిలువ వేయబడేటప్పుడు ఏకమైనవి, మరలా ఇప్పుడు ఏకమైనవి. నోవాహు దినాల్లో ఏకమైనవి, లోతు దినాల్లో ఏకమైనవి. ప్రజలా అనేక చోట్ల నువ్వు కనుగొంటావు. అది దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఉన్న ఈ విధానం అనేది ఆల్రైట్ ముందే ఉన్నది. హల్లెలూయా. ఈ కాలంలో ఎవరు వాక్య పక్షాన నిలబడతారో, ఎవరు ఆ ముద్రలను స్వీకరిస్తారో, ఎవరికి ఆ ముద్రలు అర్థమవుతాయో ముందే ఆయన రాసి పెట్టేసేసాడు. ప్రజలా అందుకే కృపచేత నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఏ మంచి లేదు నాలో, ఏ మంచి నాలో లేదు, కానీ నీ కృపచేత నన్ను జ్ఞాపకం చేసుకో అని వేడుకోవటమే. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, భూమి మీద గాని పరలోకమందు గాని ఏ మానవుడు అందుకు యోగ్యుడుగా ఉన్నాడా? లేనప్పుడు గొర్రె పిల్ల మాత్రమే యోగ్యుడుగా కనబడింది. ఆయన ఒక్కడే అర్హుడు, ఆయన ఒక్కడే యోగ్యుడు. నిన్ను రక్షించేది ఆయనే. నీ భర్త రక్షించలేడు, నీ భార్య రక్షించలేదు, నీ తండ్రి రక్షించలేడు, నీ తల్లి రక్షించలేదు, నీ బిడ్డలు రక్షించలేరు. నిన్ను రక్షించి, నిన్ను కాపాడి, నిన్ను పోషించి, నిన్ను సంరక్షించి, నీకు ఎత్తబాటులోకి తీసుకొని వెళ్ళేది ఒకే ఒక్కడున్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక్కడే యోగ్యుడు. నీ రోగాన్ని తగ్గించేది ఆయనే, నీ వ్యాధి నుండి విడిపించేది ఆయనే, నీకు బయలుపాటు ఇచ్చేది ఆయనే, నీకు ఎత్తబడే విశ్వాసాన్ని అనుగ్రహించేది ఆయనే, నీకు శరీర మార్పు కలగజేసేది ఆయనే. ప్రైజ్ ది లార్డ్. నిన్ను లోకము నుండి వేరుపరచాలన్నా ఆయనే. ప్రైజ్ ది లార్డ్. పలుకబడిన మాట, స్పోకెన్ వర్డ్, ఉరుములే పలుకబడిన మాటను తీసుకొచ్చాయి. హల్లెలూయా. ఆ ఉరుములు వధువుకి ఎత్తబడే విశ్వాసాన్ని అనుగ్రహిస్తా ఉన్నాయి. అందుకే ఆయన నోటిలో నుండి వచ్చిన మాట మనకి జీవమై ఉన్నది. నీ మాటే జీవము కలిగినది, నీ మాటే శక్తి కలిగినది. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, గొర్రెపిల్ల మాత్రమే యోగ్యముగా కనబడింది. దేనికి? ఆ గ్రంథాన్ని విప్పటానికి. ఆ గ్రంథం విప్పబడకపోతే ఏం జరుగుతుంది? సృష్టి యావత్తు నశింపవుతుంది. దానిలో నువ్వు కూడా నశింపవుతావు, అందరూ నశింపవుతారు, మానవ జాతి యావత్తు నశింపవుతుంది. ఈ విషయాలు ఎవరికీ తెలియవు. యేసుక్రీస్తు గొర్రెపిల్ల, ఆయన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు కదా, ఆయన రక్తం కార్చాడు కదా, సిలువలో మాకు రక్షణ దొరికింది అని అనుకుంటున్నారు. కానీ గ్రంథము విప్పబడకపోతే, ఆ 7 ముద్రల గ్రంథము గనక విప్పబడకపోతే విమోచనే లేదు. నువ్వు విమోచించబడాలంటే, నీకు ఎత్తబాటు కావాలంటే, నువ్వు ఎక్కడికి రావాలంటే గ్రంథం దగ్గరికి రావాలి. ప్రజలా, నేను ఎత్తబడాలనుకుంటున్నాను. నేను ఎత్తబడాలనుకుంటే నేను ఎక్కడికి రావాలి? గ్రంథం దగ్గరికి రావాలి. ఆ గ్రంథము విప్పటానికి గాని చూడటానికి గాని యోగ్యుడు ఎవడు కనబడనందున నేను బహుగా ఏడ్చుచున్నాను. పాషి గారి గ్రంథం గురించి బైబిల్లో ఉన్నదా? ఉన్నది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయములో ఉన్నది. ఎహెజ్కేలు గ్రంథం 2-3 అధ్యాయాల్లో ఉన్నాయి. జకర్యా గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్నది. ఈ గ్రంథము గురించి బైబిల్ మొత్తంలో ఉన్నది. దానియేలు గ్రంథంలో ఉన్నది. అయితే చెప్పే బోధకుడు, ఈ గ్రంథము గురించి చెప్పే బోధకుడు లేడు. ఈ గ్రంథము మరుగు చేయబడి ఉన్నది.
దానియేలు ఈ గ్రంథాన్ని ముద్రించి దానికి ముద్ర వేయి. దానియేలుతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇది నువ్వు ఎరగాలి అంటే 7వ దూతను కలుసుకోవాలి. 7వ దూతకే గ్రంథము గురించిన బయలుపాటు ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? 7వ దూత ఈ కాలంలో పంపించబడ్డాడు. ఈరోజు సంఘాలు 7వ దూతను కలుసుకోవటం లేదు. సంఘాలు డైరెక్ట్ గా మేము వెళ్తామనుకుంటున్నాయి. నేను ఒకటి చెప్పేదా, మోషే దినాల్లో ఐగుప్తు నుండి వాళ్ళు డైరెక్ట్ గా బయటకు వచ్చారా? చెప్పండి నాకు. మోషే ప్రవక్తను పంపించాడు వారి బానిసత్వం నుండి విడిపించడానికి. ప్రైజ్ ది లార్డ్. రెబెకా డైరెక్ట్ గా ఇసాకు దగ్గరికి వెళ్ళిందా? చెప్పు నాకు. ఇసాకు యొద్దకి రెబెకాని తీసుకెళ్ళటానికి ఎలియాజరు ఒక ఆయన ఉన్నాడా? మరి ఈ కాలానికి పంపించబడిన ఎలియాజరు ఎవరు? దేవుడి దగ్గర నుండి పంపించబడిన ఆ ఎలియాజరు ఎవరు? ప్రైజ్ ది లార్డ్. రెబెకా దగ్గరికి ఎలియాజరు ఉన్నట్లయితే మరి ఈ కాలపు ఎలియాజరు ఎవరో కూడా సంఘానికి తెలియకుండా ఆరాధన చేస్తున్నాయి. హల్లెలూయా. కానీ ఓ చిన్ని మంద దేవుడు గనక నీ నేత్రాలు తెరిచింది వాస్తవమే అయితే ఈ కాలానికి దేవుడు 7వ దూతను పంపించాడు. ఆ 7వ దూతే ఎలియాజరు అయి ఉన్నాడు. ఆయనే మనల్ని యేసు యొద్దకు తీసుకొని వెళ్ళటానికి వర్తమానము తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. రెబెకాని ఇసాకు యొద్దకు తీసుకెళ్ళిన ఆయన ఎలియాజరు. అవునా? మరి సంఘమైన మనలని, స్త్రీ అయిన మనలని, సంఘమైన మనలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ ఎత్తబాటులోకి మధ్యాకాశం దగ్గరికి తీసుకెళ్లే ఆయన ఎలియాజరు యొక్క వర్తమానం. ప్రైజ్ ది లార్డ్. మరి కాలంలో ఎలియాజరు ఎవరు? ఇసాకు పొలములో వచ్చాడు. యేసుక్రీస్తు మధ్యాకాశానికి వస్తున్నాడు. మరి మధ్యాకాశమునికి యేసుక్రీస్తు వస్తున్న ఆయన్ని కలుసుకోవటానికి నిన్ను తీసుకొని వెళుతున్న ఎలియాజరు ఎవరు? ప్రైజ్ ది లార్డ్. సంగమా, ఈ విషయాలు పట్టుకోవాలి. సామాన్యమైన సంగతులు కావివి. బాప్టిస్ట్ యొక్క బోధకుడా ఎలియాజరు? లేకపోతే లూథర్ బోధకుడా? లేకపోతే పెంతెకోస్తు బోధకుడా? హల్లెలూయా. లేకపోతే ఇక్కడున్న నీ సంఘానికి ఉన్న పాస్టరా? మరి ఎవరు ఎలియాజరు? 7వ సంఘ కాలానికి పంపించబడిన, దేవుని చేత అభిషేకించబడిన ప్రవక్త అయిన విలియం మ్యారియన్ బ్రన్హామే ఈ కాలపు ఎలియాజరు అయి ఉన్నాడు. ఈ కాలపు ఏలియా అయి ఉన్నాడు. ఈ కాలపు వర్తమానికుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దానిని బయట సంఘాలు ఎరగల. నువ్వు చూడు, యోహాను దగ్గరికి, యోహాను ఎవరికి సాదృశ్యం? యోహాను యేసుక్రీస్తు రొమ్ము మీద అనుకున్నాడు. భార్య భర్త రొమ్ము మీద అనుకుంటది. అవునా? ఇప్పుడు మనం చూస్తున్నాం యోహాను ఎవరికి సాదృశ్యమయ్యా అంటే యోహాను వధువుకు సాదృశ్యం. వధువు యేసుక్రీస్తు మీద అనుకుంటది. ఇప్పుడు యోహాను దగ్గరికి వర్తమానం ఎలా వచ్చిందో చెప్పండి నాకు. యోహానికి వాక్యం ఎలా వచ్చినది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం ఏం చెప్తుందమ్మా? ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన, చూసారా అండి, ఆయన
ఆయన అంటే ఎవరు? దేవుడేనా? ప్రభువేనా? తన దూత ద్వారా. ఎవరి ద్వారా? ఎవరి దగ్గరికి వర్తమానం వస్తుంది? యోహాను దగ్గరికి వర్తమానం వస్తుంది. తన దూత ద్వారా వర్తమానము పంపి, అంటే వర్తమానాన్ని దేవుడు ఎవరి ద్వారా పంపిస్తున్నాడు? ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వం చేస్తుంటే బానిసత్వం నుండి విడిపించటానికి దేవుడు తన దూతను పంపించాడా? అక్కడికి పంపలేదా? జలప్రలయం భూమి మీదకు వచ్చేటప్పుడు దేవుడు ప్రపంచాన్ని నీటి ద్వారా నాశనం చెయ్యాలి అనుకున్నప్పుడు దేవుడు తన దూతను పంపించాడా? పంపించలేదా? ఎవరా దూత? ఆ కాలంలో నోవాహు. మోషే కాలంలో ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వం చేస్తుంటే ఆ కాలంలో మోషే. మరి ఈ కాలంలో దేవుడు పంపిన దూత ఎవరు? 7వ దూత, 7వ సంఘకాలపు దూత. ఆయనే ఈ ముద్రల గురించి బోధించాలి, ఆయనే బోరల గురించి బోధించాలి, ఆయనే సంఘకాలాల గురించి బోధించాలి, ఆయనే పాత్రల గురించి బోధించాలి, 7 నక్షత్రాల గురించి ఆయనే చెప్పాలి, 7 ఆత్మల గురించి ఆయనే చెప్పాలి, కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మల గురించి ఆయనే చెప్పాలి, ఘట సర్పము గురించి, క్రూర ముఖాల గురించి ఆయనే చెప్పాలి, ఆ ప్రతిమను గురించి ఆయనే బోధించాలి, 1000 ఏళ్ల పాలన గురించి ఆయనే చెప్పాలి. ఇంకెవ్వరు చెప్పినా గాని ఆయన బోధించిన బోధ కాకుండా వేరొక బోధ ఎవరు బోధించినా గాని అది సరైనది కానే కాదు. ఎందుకు కాదని చెప్తున్నావు? దేవుడి దగ్గర నుండి పంపించబడిన మనుష్యుడు ఉన్నాడు. ప్రజలా, నేను దేవుడి దగ్గర నుండి పంపించబడిన మనుష్యుడిని కలుసుకుంటే వేరొక దాని గురించి ఆలోచన నాకెందుకు? వేరొక బోధకుడు గురించి నాకెందుకు? ప్రజలా, దేవుడి దగ్గర నుండి పంపించబడిన బోధకుడు ఒక ఆయన ఉన్నాడు. ఈ కాలంలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన అంటే విలియం మ్యారియన్ బ్రన్హామ్ అయి ఉన్నాడు. ఆయనే పునాదిని సరిచేశాడు. ఆయనే మన యొక్క విశ్వాసాన్ని ఆది అపోస్తుల విశ్వాసము వైపుకు తిప్పాడు. ఆయనే దేవుడు, త్రియేక దేవుడు కాదు, ఒకే ఒక్క దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఒకే ఒక్క దేవుడి యొక్క విశ్వాసం వైపుకి మనల్ని తీసుకెళ్ళాడు. ప్రజలా, మోషే ఎలా ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి ఇజ్రాయేల్ ప్రజలు బయటకు తీసుకొని వచ్చాడు, అదే విధంగా మత శాఖల నామకార్థపు బోధల నుండి, సంఘశాఖ ఆచారాల నుండి, నిలువెచ్చని భక్తి నుండి మనలను కూడా బయటికి తీసుకొచ్చి విశ్వాసము వైపుకు తిప్పాడు. ప్రైజ్లా సంగమై విషయాలు పట్టుకుంటున్నావా? అందుకే గొర్రెపిల్ల మాత్రమే యోగ్యులుగా కనబడింది. ఆ గొర్రెపిల్ల ఎవరికి ఆ వర్తమానం అందిస్తున్నాడంటే 7వ దూతకు అందిస్తున్నాడు. 7వ దూత వర్తమానం ఎవరికి అందిస్తున్నాడంటే వధువుకు అందిస్తున్నాడు. ఇప్పుడు 7వ దూత వర్తమానం ఎంత ప్రాముఖ్యమైనదో పట్టుకుంటున్నావా? అందుకే అంటున్నాడు, గొర్రెపిల్ల మాత్రమే యోగ్యముగా కనబడెను. కాబట్టి సకలమునకు సరిపోయిన వాడు వచ్చి ఈ రాత్రి మా కొరకు ముద్రను విప్పినట్లు తద్వారా కాలమనే తెర ఆవల ఉన్న దానిని, కాలము యువతలో ఉన్నాం మనం, కాలము అవతల ఉన్న దానిని ఎరగాలంటే ముద్రిప్పబడాలి. నిన్ను అవతల ఉన్న దానిని చూచేలాగా చెయ్యాలి. హల్లెలూయా. కాలం అనే తెర అవతల ఏ సంగతులు ఉన్నాయో దానిని చూచులాగా నిన్ను చేశాడంటే, కాలం అనే తెర యువతల ఉన్న దానిని ప్రేమించవు. వెండి ప్రేమించవు, బంగారం ప్రేమించవు, మేడ మిద్దెలు కూడా ప్రేమించవు.
డబ్బు కూడా ప్రేమించవు. నువ్వు కాలం అనే తెర అవతల ఉన్న దానిని చూడాలి. హల్లెలూయా. అవతల ఉన్న దానిని చూడని వారే యువతల ఈ లోకాన్ని ప్రేమిస్తారు. హల్లెలూయా. ఈ లోకమును, లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దని దేవుడు చెప్పాడు. మరి లోకమును, లోకములో ఉన్న వాటిని ప్రేమించేది ఎవరయ్యా అంటే కాలం అనే తెర దాటి అవతల ఉన్న సంగతులు ఎవరైతే చూడరో వారు ప్రేమిస్తారు. చూసిన వారు ప్రేమించరు. ప్రైజ్ లార్డ్. అందుకే మనం ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా కాలం అనే తెరలో మేము బంధించబడ్డాం. ఈ కాలం అనే తెరను దాటుకొని అవతల గట్టున ఉన్న సంగతులు ఎరుగునట్లు, అవతల సంగతులు మేము దృష్టించున్నట్లు, అవతల సంగతులు మేము చూచున్నట్లు మా నేత్రాలు తెరవ్వా ప్రభువా. ఒక్కసారి తెరవ్వా ప్రభువా. మేము దాన్ని చూచే భాగ్యాన్ని ఇవ్వవా ప్రభువా. హల్లెలూయా. ఈ లోకంలో ముఖ్యమంత్రిని చూసే భాగ్యము, ప్రధానమంత్రిని చూసే భాగ్యము, రాష్ట్రపతిని చూసే భాగ్యమో కాదు. కాలం అనే తెర అవతల ఉన్న సంగతులు నేను చూచులాగా నాకు ఆ కృప ఇవ్వవా ప్రభువా అని దేవుడికి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతమంది ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. మన ప్రార్థనలు అలా ఉండాలి. ఎలా ఉండాలి మన ప్రార్థనలు? కాలమనే తెర అవతల ఉన్న దానిని చూచు విధముగా. ఈ నేత్రాలు ఎంత ధన్యమైనవో, ఈ చూచే కళ్ళు ఎంత ధన్యములై ఉన్నాయో. కాలమనే తెర అవతల ఉన్న సంగతులు చూడచే కన్నులు ధన్యములై ఉన్నాయి. హల్లెలూయా. ఆ వ్యక్తి కూడా కృపకు పాత్రుడై ఉన్నాడు, అందుకే చూడగలుగుతున్నాడు. ఒకసారి మోషే, అయ్యా నేను చూడాలనుకుంటున్నానయ్యా, నీ ముఖాన్ని చూడాలనుకుంటున్నానయ్యా అన్నాడు. నా ముఖాన్ని నువ్వు చూడలేవయ్యా ఇప్పుడు అన్నాడు. అయితే నేను వెళతా ఉంటా, అయితే ఆ వెళుతున్నప్పుడు నా వీపు భాగం నీకు కనపడుతుంది, అది కూడా నేను నీకు చెయ్యడ్డం పెడుతున్నా. ఆ యొక్క మహిమను నువ్వు చూడలేవు. ఆ యొక్క మహిమను నువ్వు చూడాలి అన్నా కానీ నువ్వు చూడలేవు. నేను నా హస్తము అడ్డు పెట్టి నిన్ను చూపిస్తా అని హృదయానుసారుడైన నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అన్నాడు. ఆ నమ్మకమైన వాడికి దేవుడు చూపించాడు, ఈపు భాగం చూపించాడు. అప్పుడు ఆయన ఒక మనుషుడు వలె ఉన్నాడని చెప్పాడు. మనుషుని వీపు వలె ఉన్నది ఆ వీపు అని చెప్పాడు. హల్లెలూయా. తర్వాత అన్నీ మోషే కాలం అయిపోయింది. తర్వాత ఇంకా ప్రవక్తలు వచ్చారు. ఏషియా వచ్చాడు, ఇర్మియా వచ్చాడు, దానియేలు వచ్చాడు, హెజ్కేలు వచ్చాడు, అందరు ప్రవక్తలు వచ్చారు. హోషియా వచ్చాడు, మలాకి వచ్చాడు, తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు. హల్లెలూయా. ఆ కాలంలో ఆయనే శరీరం ధరించుకొని వస్తే వాళ్ళు చూడలేకపోయారు. ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఆయన్ని చూడలేక ఎరగలేకపోయారు. ఆయన సిలువ వేశారు. కానీ ఈ కాలం దగ్గరికి వచ్చేదలకే 2000 సంవత్సరాలు, యేసు నుంచి ఇప్పటికి 2000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు దాటుకొని, హల్లెలూయా, అపోస్తులు బోధించిన బోధ మళ్ళీ సంఘశాఖ అయిపోయింది. వాళ్ళంతా ఆచారాల వైపుకి తిరిగేశారు. అపోస్తులు వెళ్ళిపోయిన తదనంతరం సంఘం నిలువెచ్చని స్థితికి వెళ్ళిపోయినది, నామకార్థపు స్థితికి వెళ్ళిపోయినది, ఆచారాల్లో ఉన్నది. కానీ చివరి కాలములో ఆయన శిరస్సుగా, ఆయన ముఖము, ఆ ముఖ దర్శనము ఈ కాలములో ఒక ప్రవక్తకు చూపించాడు. ప్రజల మోషే దగ్గర చూపించనన్నాడు, కానీ మోషే దగ్గర ప్రజలున్నారు, ఆ నిర్గమం ప్రజలున్నారు, ప్రవక్త. మోషే ఎవరంటే ఆ నిర్గమానికి ప్రవక్త. మనము కూడా నిర్గమము యొక్క ప్రజలే. మన కాల ప్రవక్తకి
ఆ మేఘములో వచ్చిన ఆయన ముఖాన్ని, హల్లెలూయా, అది కూడా ఆయన మేఘములో వచ్చాడు. 2 సంవత్సరాలైంది ఆయన ఎరగల. 2 సంవత్సరాల తర్వాత, హల్లెలూయా, 63లోనే వచ్చాడు. అయితే ఆ పిక్చర్ కొంచెం కుడివైపుకి తిప్పన్నప్పుడు, కుడివైపుకి తిప్పితే అప్పుడు దాంట్లో ఆయన కళ్ళు కనపడ్డాయి, ఆయన నోరు కనపడినది, ఆయన ముక్కు కనపడినది, ఆయన ఫేస్ కనపడినది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ముఖం యొక్క ఫేస్, ఆ ముఖాన్ని చూశాడు ఆయన. హల్లెలూయా. ఆ మేఘంలో ఎవరు వచ్చారు? శిరస్సు వచ్చినది, ముఖం వచ్చినది. ఈ కాల ప్రవక్తకి చూయించాడు. మరి ఆ కాల ప్రవక్తకే, నిర్గమము యొక్క ప్రవక్తకే చూపించాడంటే, ఆ నిర్గమము యొక్క ప్రజలు అయిన మనము ఎంత ధన్యులమై ఉన్నాము. హల్లెలూయా. ఏ కాలములో కూడా లేని భాగ్యము ఈ కాలంలో ఉన్న జనులకి ఇస్తున్నాడంటే, హల్లెలూయా, గొప్ప భాగ్యమేనా కాదా? భాగ్యమేనా కాదా? భాగ్యము. వెండి ఉండటం భాగ్యం కాదు, బంగారం ఉండటం భాగ్యం కాదు, డబ్బు ఉండటం భాగ్యం కాదు. ఆయన్ని కలిగి ఉండటమే మహా గొప్ప భాగ్యం. హల్లెలూయా. సంగమా, ఈ విషయాలు పట్టుకుంటున్నారా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. చూద్దాం, ఇక్కడ గొర్రెపిల్ల మాత్రమే యోగ్యముగా కనబడెను, కాబట్టి సకలమునకు సరిపోయిన వాడు వచ్చి ఈ రాత్రి మా కొరకు ముద్రను విప్పునట్లు, తద్వారా కాలమనే తెరకు అవల ఉన్న దానిని మేము చూచున్నట్లు సహాయము చేయము. బా, ఇదండి ఎత్తబడాలి అనుకున్న వారికి ఈ రెవల్యూషన్ పట్టుకోవాలి. ఏ రెవల్యూషను? ఏ రెవల్యూషన్ అండి? హల్లెలూయా. ఎత్తబడాలి అనుకున్నవారు ఈ రెవల్యూషన్, ఈ సంగతులు పట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదో మొత్తానికి గుయ్యి అంటుంది. హల్లెలూయా. ఈ రాత్రి మా కొరకు, హల్లెలూయా, సరే, చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. ఎత్తబడాలి, మనము ఎత్తబడాలి అనుకుంటే ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడో చూడండి. ఎంతమంది ఎత్తబడాలనుకుంటున్నారు? ఎంతమంది ఎత్తబడాలనుకుంటున్నారు? ఆశ ఉన్నదా? మరి ఎత్తబడటానికి ఒక ప్రాసెస్ ఉంది. హల్లెలూయా. ఎత్తబడాలని ఆశ ఒకటే కాదు మనకు కావాల్సింది. ఎత్తబడటానికి అంటే రాకడలో వెళ్ళటానికి దానికి ఒక ప్రాసెస్ ఉంది. హానోకు దేవునితో నడుచుకుంటా పరలోకానికి కొనుపోబడ్డాడు.
ఏలియా అగ్ని రథాల మీద ఆయన కూడా దేవునితో నడుచుకుంటా ఆయన కూడా అగ్ని రథాల మీద కొనుక్కోబడ్డాడు. ఏలియా నడిచాడు. హల్లెలూయా. ఈ చివరి దినాలలో మరణాన్ని రుచి చూడకుండా వెళ్ళేది వధువు. అంటే ఒక చిన్న గుంపు ఉన్నది, వాళ్ళు దేవుడితో నడుస్తున్నారు. హానోకు ఎలాగ దేవుడితో నడిచాడో అలాగ వారు కూడా దేవుడితో నడుస్తూ ఉంటారు. హానోకు నడిచే ముందు అక్కడ లోకము యొక్క పరిస్థితి ఎలాగున్నదంటే భయంకరంగా ఉంది. దేవుని సన్నిధే భూలోకంలో చెడిపోయింది. ప్రజల వాక్యానికి అందరు చాలా మంది అవిధేయత చూపుతున్నారు. దేవుడు సజీవమైన వాక్యానికి బదులుగా ఆచారాల వైపుకు తిరిగారు ప్రజలు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఆచారాల వైపుకి ప్రజలందరూ తిరిగిపోయారు. మీకు లేఖనం చూపిస్తా. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు ఇవి నోవాహు దినాలేనా? అవునా కాదా? భూలోకాన్ని చూచినప్పుడు మరి ఇప్పుడు భూలోకం చెడిపోవాలా వద్దా? భూలోకము చెడిపోయినది. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాన్ని సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరిపివేసుకున్న టైంలో ఒక ఆయన ఉన్నాడు. హానోక్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన దేవునితో నడుస్తున్నాడు. లోకం మీద సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరిపేసుకున్నారు. హల్లెలూయా. దేవుడికి తమ జీవితాలు ఇవ్వడానికి బదులుగా, ఆరాధనలో గడపడానికి బదులుగా లోకానికి అర్పిస్తా ఉన్నారు. హల్లెలూయా. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తున్నారు. నీవు దేవుణ్ణే ప్రేమించాలి. దేవుడి కంటే కూడా దాహము వేరే ఆటి మీద ఉంది. ప్రజల నీ దాహము దేవుని మీద ఉండాలి. అవునా? శరీర కోరికల మీద నోవాహు దినాల్లో ఉంది. లోతు దినాల్లో కూడా శరీర కోరికల మీదే ఉన్నది. హల్లెలూయా. ఇంకా దాహము ప్రజలకి ఇండ్లు కట్టుచు. ఇంకేమన్నాడు? లోకములో గొప్ప పేరు సంపాదించుకోవాలని. ప్రజల ఆ విధముగా ఉన్నది. అంతా తుడిచిపెడతా ఉన్నప్పుడు దాని మీద మనం దాహం కొన్న ఉపయోగం ఏంటి? అదే దేవుడు తుడిచేస్తున్నాడు. తుడిచేస్తున్న దాని మీద మనం ఆశపడి ఉపయోగం ఏంటి? మనం ఆశపడాల్సింది దేని మీద అంటే దేవుని మీద. హల్లెలూయా. శాశ్వతమైనది దేవుడు. ఆ దేవుడి మీద మనం ఆశపడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. సంగమా ఈ విషయాలు పట్టుకుంటున్నాం అనుకుంటున్నా. హల్లెలూయా. అందుకే కొంచెం ముందుకు చూద్దాం. ఇక్కడ చూద్దాం. ఎత్తబడాలి అనుకుంటే ఇక్కడ ఏం చెప్తున్నాడో చూద్దాం. కాబట్టి సకలమునకు సరిపోయిన వాడు వచ్చి, అన్నిటికీ సరిపోయిన వాడు ఆయన. సకలానికి. నీ కుటుంబంలో నెమ్మది లేదా? ఆయన్ని తీసుకో, నీ కుటుంబానికి నెమ్మది వస్తుంది. అనారోగ్యముగా ఉన్నావా? ఆయన్ని తీసుకో, స్వస్థపరచువాడు యెహోవా రఫా. హల్లెలూయా. మరి నువ్వు నిజముగా దేవుడి కొరకు దాహముగా ఉన్నావా? ఆయన్ని తీసుకో. ఆయన యెహోవా ఈరేగా ఉన్నాడు. ఆయనే గొర్రె పిల్లను సమకూరుస్తాడు. మరి నీకు రక్షణ కావాలా? ఆయన్నే తీసుకో. హల్లెలూయా. నీ శరీర మార్పు కావాలా? మరి ఆయన్నే నీ ఇంట్లోకి ఆహ్వానించుకో.
అన్నిటికీ సరిపోయిన వాడు ఆయనే. సకలమునకు, కాబట్టి సకలమునకు సరిపోయిన వాడు వచ్చి ఈ రాత్రి మా కొరకు ముద్రను విప్పున్నట్లు. హల్లెలూయా. ఈ విషయాలు పట్టుకోవాలి. ఈ రాత్రి అంటున్నాడు అంటే ఇక్కడ రాత్రి కాలములో జరుగుతున్నది. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నావా? ఎప్పుడు జరుగుతుంది? హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి మా కొరకు ముద్రను విప్పునట్లు, తద్వారా కాలమును తెరకు ఆవల ఉన్న దానిని మేము చూచునట్లు సహాయము చేయము. ఏమంటున్నాడు చూస్తున్నారా? ముద్ర విప్పబడాలి. ఈ ముద్ర విప్పబడటం ద్వారాగా కాలమనే తెర ఆవల ఏమున్నదో మనం చూడాలి. హల్లెలూయా. కాలమనే తెర ఆవల ఏమున్నదో మనం చూడాలి. కాలమనే తెర ఆవల ఏమున్నదో ఉన్న దానిని మేము చూచునట్లు సహాయం చేయి. కాలమనే తెర ఆవల ఉన్న దానిని మేము చూచేటట్లు మాకు సహాయము చెయ్యి అంటున్నాడు. వధువు చూస్తుందా? చూస్తుందా? ఖచ్చితంగా చూస్తుంది. ముద్రలు వధువు కొరకే, పెళ్లి కుమార్తె కొరకే ముద్రలు. అందుకే ముద్రల పుస్తకములో ఇలా రాయబడి ఉంటది, ఈ పుస్తకము పెండ్లి కుమార్తెకు అంకితము చెయ్యబడి ఉన్నది. హల్లెలూయా. ఎవరికి అంకితం చేయబడిందండి? పెండ్లి కుమార్తెకు అంకితము చెయ్యబడి ఉన్నది. ఇక్కడ చూద్దాం. అది మాకు సహాయము చేయును తండ్రి, మేము నమ్ముచున్నాం. మేము జీవించుచున్న ఈ గొప్ప అంధకార పాపపు దినమున భూమి మీద ఎలాంటి వాతావరణం అనేది ఎత్తబడే ముందు ఉంటదో ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఎలాంటి వాతావరణం ఉన్నదంట? గొప్పది అంటే మహిమకరమైనది అని కాదు. అంధకార పాపపు దినం. హల్లెలూయా. అంధకార పాపపు దినం. ఒక స్త్రీ తన విలువలు, నైతికమైన విలువలు మర్చిపోయింది. ఒక పురుషుడు తన యొక్క నైతికమైన విలువలు మర్చిపోయాడు. హల్లెలూయా. భయంకరంగా లోకము ఉన్నది. పాపపు దినం అన్నాడు. ఇది అంధకారపు దినం. ఇది హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్న విషయాలు. అంధకారపు దినం, పాపపు దినం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, మేము జీవించుచున్న ఈ గొప్ప అంధకార పాపపు దినమున. ఏది? ఈ వర్తమానం, ఈ వాక్యం. హల్లెలూయా. నిన్ను పాపములోనికి వెళ్ళనీయకుండా, నీ లోకం వైపుకి వెళ్ళనీయకుండా, లోకస్తుడు జీవించేటట్టుగా నిన్ను జీవించనీయకుండా ఏదో ఒకటి నీకు సహాయం చేయబడుతుంది, నిన్ను కాపాడుతా ఉన్నది, నిన్ను దాని వైపుకి వెళ్ళనీయకుండా రక్షిస్తా ఉన్నది. అదే ఈ కాలపు వర్తమానమై ఉన్నది.
7 ముద్రల ప్రత్యక్షత అయ్యున్నది. ఆ 7 ముద్రల ప్రత్యక్షత కనుక నీకు లేకపోతే నువ్వు ఖచ్చితంగా కొట్టుకెళ్ళిపోతావు. ఖచ్చితంగా కొట్టుకొని వెళ్ళిపోతావు. హల్లెలూయా. ఆ 7 ముద్రల ప్రత్యక్షత ఉంటేనే నువ్వు ఈ అంధకార పాపపు యుగానికి వేరుగా జీవిస్తావు, వర్తమాన ప్రత్యక్షత మీద జీవిస్తావు, వాక్యం కొరకు జీవిస్తావు. అది నిన్ను ఎత్తబాటుకు తీసుకెళ్తుంది. హల్లెలూయా. అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? ఎత్తబాటుకు తీసుకెళ్తుంది. అది మాకు సహాయపడును, మరియు ఆ వర్తమానమే మాకు ధైర్యాన్ని ఇచ్చేది. హల్లెలూయా. షడ్రకు మేషకు అబేద్నెగోలకి ధైర్యం ఉందా? ఇచ్చిందా? వారు నమ్మిన దేవుడు, వారు నమ్మిన వర్తమానం వారికి ధైర్యాన్ని ఇచ్చిందా? వారు అగ్నిగుండంలో రాజు పడేస్తానన్నా గాని వాళ్ళు ధైర్యముగా వాక్యం కొరకు నిలబడ్డారా? మరి ఈ వర్తమానం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఒత్తిడి టైంలో ధైర్యాన్ని ఇస్తుంది. అది మాకు ధైర్యాన్ని ఇచ్చును. మీ దృష్టిలో దేవా, నీ దృష్టిలో మాకు కృప కలిగినదని మేము ఇప్పుడు నమ్ముచున్నాం. యేసుక్రీస్తు నామమున వాక్యముతో మమ్ములను మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. అలా ప్రార్థించాలి. ప్రార్థన ఎలా చెయ్యాలో కూడా ప్రవక్త ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనము ప్రతిరోజు దేవుడికి ప్రతిష్ఠించుకుంటా ఉండాలి. అయ్యా, నేను నీకు సమర్పించుకుంటున్నా, అర్పించుకుంటున్నా. ప్రతిరోజు మనం ఆయనకి సమర్పించుకుంటా ఉండాలి. ప్రైజ్లార్డ్. మీ దృష్టిలో మాకు కృప కలిగిందని మేమిప్పుడు నమ్ముచున్నాం. ఒక వ్యక్తికి కృప కలిగిందని అర్థమేంటో తెలుసా? వాక్యం గురించిన రెవల్యూషన్ రావటమే. వాక్యము గూర్చిన ప్రత్యక్షత ఆ వ్యక్తికి కలగటమే ఆ వ్యక్తికి కృప దొరికినట్టు. వాక్యం గురించిన రెవల్యూషన్ రాకుండా ఆ ప్రత్యక్షత, రెవల్యూషన్ అంటే ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షత రాకుండా నీకు కృప కలిగినట్టు కాదు. నువ్వు అంటే మెసేజ్ సంఘంలో అయినా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ కృప కలిగినట్టు కాదు. కృప కలిగినట్టు గుర్తేంటయ్యా అంటే వాక్యము గురించిన రెవల్యూషన్ రావాలి. అప్పుడు నీకు దేవుడు నీ మీద కృప చూపినట్టు. అన్ని జనులు ఇలా అనుకుంటారు, ఏదో లోకంలో ఉన్న వాటిని ఇస్తే దేవుడు మమ్మల్ని దీవించాడని. హల్లెలూయా. యాక్చువల్గా యేసుక్రీస్తు ఎరగని వారికి కూడా లోకంలో ఉన్నవి ఇస్తున్నాడు అన్ని. ఇలాగున్నది. వర్షం అనేది గోధుమల మీద పడుతుంది, వర్షం అనేది గురుగుల మీద పడుతుంది, మంచి మొక్కల మీద పడుతుంది, కలుపు మొక్కల మీద కూడా పడుతుంది. రెండు కలిసి ఎదుగుతానే ఉంటాయి. హల్లెలూయా. రెండు ఎదుగుతానే ఉంటాయి. అది కాదు అసలైన దీవెన ఏంటయ్యా అంటే వాక్యం గురించిన రెవల్యూషను. అది నీకు దొరికితే ఇక నువ్వు నశింపు అవ్వవు. నువ్వు నశింపు అవ్వవు. పాతాళ లోకంలో ఉన్న దెయ్యాలన్నీ నీ ముందుకు వచ్చినా కానీ నువ్వు నశింపు అవ్వవు. ఎందుకో తెలుసా? ఇలాగుంది, బైబిల్ ఇలా చెప్తుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం.
అమ్మ ఒక్క నిమిషం ఆగు, చూస్తాను నేను. మత్తయి సువార్త తీశారా? 17 ఒక్క నిమిషం. 16వ అధ్యాయము 17-18 వచనాలు. అందుకు యేసు, సీమోను బర్ యోనా, అంటే యోనా కుమారుడైన సీమోను అని అర్థమవుతుందా? ఈ సీమోన్ అంటే ఎవరో కాదు, పేతురే. పేతురే సీమోనును పేతురుగా పిలువబడ్డాడు. అర్థమవుతుందా? సీమోను మరి పేతురు ఈ వేరు వేరు కాదు, సీమోనే పేతురు. అర్థమవుతుందా? అందుకు ఏమంటున్నాడు, సీమోను బర్ యోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నిలువ నేరవని. ప్రజలార్ ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తే చెప్తున్నాడు. పాతాళ లోకములో ఉన్న దయ్యాలన్నీ వచ్చినా నీవు గనక ఈ రెవల్యూషన్, ఈ బయలుపాటు పొందుకుంటే అది నిన్నేం చేయలేదు, ఏమి చేయలేదు, నీ ఎదుట నిలబడలేదు. అది ప్రజలార్, అది నీ ఎదుట నిలబడలేదు. ఏంటి పాస్టర్ గారు, ఏం పొందుకుంటే నిలబడలేదు? ప్రత్యక్షత. నేను చెప్తుంది అదే. నువ్వు ఎత్తబాటు కావాలన్నా ప్రత్యక్షత కావాలి, శరీర మార్పు పొందుకోవాలన్నా ప్రత్యక్షత కావాలి. ప్రజలార్, పాతాళ లోకాన్ని జయించాలన్నా ప్రత్యక్షత కావాలి, ఈ లోకాన్ని జయించాలన్నా ప్రత్యక్షత కావాలి. ప్రజలార్, ఎందుకంటే పాతాళ లోకమే ఈ లోకం మీదకి వచ్చేసింది. వచ్చిందా భూమి మీదకి? భూమి మీదకి పాతాళ లోకం వచ్చిందని తెలుసా మీకు? ప్రజలార్, పాతాళ లోకము భూమి మీదకి వచ్చేసింది. అందుకే నీకేం కావాలి ఈ టైంలో? ప్రత్యక్షత, యేసును గురించిన ప్రత్యక్షత కావాలి. అందుకే కృపను వేడుకోవాలి. మరియు మాకు ధైర్యాన్నిమ్ము, నీ దృష్టిలో మాకు కృప కలిగినదని మేము ఇప్పుడు నమ్ముచున్నాము. యేసుక్రీస్తు నామమున వాక్యముతో మమ్మలను మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. మీరు కూర్చోవచ్చు అన్నాడండి. హల్లెలూయా. ఇప్పటిదాకా మనం గంటంబావు నుంచి కూర్చొనే వాక్యం చెప్పుకున్నాం. కానీ ఈ ప్రార్థన అంతా వారు నిలబడి ఉన్నప్పుడు చేశాడు ప్రవక్త. స్నేహితులారా, శుభ సాయంకాలం. ప్రభు యొక్క సేవలో ఈ రాత్రి మరలా ఇక్కడ కూడుకొనుట మనకు ఒక గొప్ప భాగ్యముగా ఉన్నది. నేను కొంచెం ఆలస్యముగా వచ్చాను. నేను ఈ సంఘమునకు చెందిన ఒక వ్యక్తి మరణ వ్యవస్థలో ఉన్నందున అత్యవసరముగా అచ్చటికి వెళ్ళాను. అంటే సంఘములో ఉన్న సహోదరుడికి చావు బతుకుల మధ్య ఉంటే ఫోన్ చేస్తే ఇక అక్కడికి అత్యవసరంగా ప్రవక్త అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అతని తల్లి ఇచ్చటకు వచ్చును, అంటే ఈ మందిరానికి వస్తూ ఉంటుంది. మరియు అక్కడ ఆ బాలుడు చనిపోవుచున్నాడని వారు చెప్పారు. చావు బతుకుల మధ్య ఉన్నాడు ఆ బాలుడు. బాలుడు అంటే ఆ వ్యక్తి చెప్పారు. ఇక చనిపోయే స్థితిలో ఉన్నాడయ్యా ఆ అబ్బాయి అని ప్రవక్తకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. కావున నేను చూచుటకు వెళ్ళాను. నేను ఎక్కడికి వెళ్ళానంటే ఆ వ్యక్తిని
చూడటానికి వెళ్ళాను. కావున నేను నేను వెళ్ళి చూడగా మంచం మీద ఒక నీడ పరుండి ఉన్నట్లు కనిపించాడు. అంటే అదే ఆ నీడే మరణం. ఆ మరణం అనేది ఆ పిల్లవాడిని పట్టుకున్నది. ప్రజలా, ఆ నీడ ఆ మంచం మీద ఉన్నది. ఆ మంచం మీద పిల్లాడు ఉన్నాడు. ఆ నీడ అక్కడ చూశాడు ప్రవక్త. ఆ మరణాన్ని చూస్తున్నాడు. ప్రజలా, ఆ నీడ పరుండి ఉన్నట్లు కనిపించాడు. నా వయసులో ఉన్న ఒక వ్యక్తి మరణించబోచున్నాడు. ప్రజలా, మీకు తెలుసా, నా వయసులో ఉన్న ఒక వ్యక్తి. ఇప్పుడు ప్రవక్తకి వయసు ఎంత? ప్రవక్త ఎన్ని సంవత్సరాలు జీవించాడు? మీకు తెలుసా ప్రవక్త ఎన్ని సంవత్సరాలు జీవించాడో? తెలీదా? ఎవరికైనా తెలుసా? తెలిసిన వాళ్ళు చెయ్యొద్దండి. స్పష్టంగా చెప్పాలి. లేఖనంలో చూపించగలరా ప్రవక్త ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడో? మీకు తెలుసా మన కాల ప్రవక్త గురించి లేఖనం ఉన్న సంగతి? హల్లెలూయా. మన కాల ప్రవక్త గురించి లేఖనం ఉన్నదా? ఉన్నది. ఎక్కడ? మలాకీ గ్రంథములో. అవునా? మలాకీ గ్రంథము 5-6 వచనాలు ఎవరి గురించో తెలుసా? 5వ వచనం 6వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. ఏలియాను పంపిస్తాను, ఆయన వచ్చి పిల్లల హృదయాలు తండ్రుల తట్టు తిప్పుతాడు. యెహోవా నియమించబడిన భయంకరమైన మహాదినం. అవునా? అది 5వ వచనం. 6వ వచనం పిల్లల హృదయాలు తండ్రుల తట్టు తిప్పటం. అది 6వ వచనం. అంటే ప్రవక్త వయసు 56 సంవత్సరాలు. 5-6 5-6 56 56 సంవత్సరాలకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అంటే 1965లో వెళ్ళిపోయాడు. ఇది 63లో చెబుతున్న వర్తమానం. అంటే 56కి 2 సంవత్సరాల ముందుకు రావాలి. 54 సంవత్సరాల వయసులో ప్రవక్త చెబుతున్న వర్తమానం. పట్టుకుంటున్నారా? 1963 సంవత్సరం వచ్చేదానికి ప్రవక్త వయసు ఎంత? 54 సంవత్సరాలు. ఇప్పుడు నా వయసులో ఉన్న వ్యక్తి మంచం మీద ఉన్నాడు. ఆ పిల్లాడు అనేదానికి చిన్న పిల్లాడు అనుకోవాక. అందుకే అంటున్నాడు, ఒక నీడ పరుండి ఉన్నట్లు కనిపించాడు. నా వయసులో ఉన్న ఒక వ్యక్తి మరణించబోచున్నాడు. ఏమవుతున్నాడు? నీడ కూడా కనపడింది అక్కడ. ఆ మరణదూత వచ్చేసింది. మరియు ఒక్క క్షణములో ఒక వ్యక్తి తన కాళ్ళపై లేచి నిలబడి మరియు దేవుడికి స్తోత్రాలు చెల్లించుటను నేను చూశాను. మీకేం అర్థమైంది ఇక్కడ? సరే, మీకు ఒక స్టోరీ చెప్తా, మీకు బాగా అర్థమయ్యేది. యేసుక్రీస్తు భూమి మీద ఒక్క భూస్థాపన కార్యక్రమాన్న చేశాడా? చాలామంది పాస్టర్లు భూస్థాపన కార్యక్రమాలు చేస్తున్నారు. అవును కదా? ప్రతి చర్చిలో ఎవరో ఒకరు చచ్చిపోతూ ఉంటారు, భూస్థాపన కార్యక్రమం చేస్తారు. కానీ భూమి మీదకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు మంచి బోధకుడు, మంచి కాపరి, ప్రధాన కాపరి. ఆయన ఒకటన భూస్థాపన కార్యక్రమం చేశాడా? ఒక్క కార్యక్రమం కూడా చేయలే ఆయన. అవునా? చేశాడా? ఒక్కటి కూడా చేయలే. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక పాడెని ఎత్తుకొని మోసుకుంటా వస్తున్నారు. దింపుడు కల్లాలంటారు. అంటే 4 రోడ్ల దగ్గర ఏం చేస్తారంటే ఆ పాడెని కిందకి దింపుతూ ఉంటారు. దింపుడు కల్లాలు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ శవాన్ని దింపుతారన్నమాట. అవునా? ఆ దింపుడు కల్లాల దగ్గర దింపారు. దింపేసేదానికి ఎదురుగా జీవం నడుచుకుంటూ వస్తుంది.
జీవం అంటే మీకు అర్థమైందా? యేసుక్రీస్తు నడుచుకుంటా వస్తున్నాడు. అల్లంత దూరంలో మరణం ఉంది, శవం ఉంది. ఎప్పుడైతే జీవం అక్కడికి వస్తుందో ఆ పాడి మీద ఉన్నవాడు కాత, మరణించినాడు కాత, ఆడ ప్రార్థన కూడా చేయలేదు. యేసు నడుచుకుంటూ ఆడికి వచ్చాడు, ఆ పాడి మీద ఉన్నాడు, లేచి కూర్చున్నాడు అంతే. ఒక్కసారి గుడ్డెలు పగిలిపోయినాయి అక్కడ ఉన్నాడు అందరికి. శవం లేచి కూర్చున్నాయి దానికి. ప్రైజ్లా. ఆ శవంలోకి ఏమొచ్చింది? జీవం వచ్చింది. అంటే యేసు జీవమై ఉన్నాడు. ఆ జీవమైన వాడు నడుచుకుంటా వస్తున్నప్పుడు మరణం తప్పుకున్నది అంతే. ప్రవక్తలో జీవం ఉన్నది. ప్రవక్తలో ఉన్న జీవము మరి హాస్పిటల్ దగ్గర అక్కడ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే మరణ పడకలో ఉన్న ఆ వ్యక్తి నీడ కూడా ఉంది, అక్కడ మరణము కూడా ఉన్నది. చావు బతుకుల మధ్య ఆ వ్యక్తి ఉన్నాడు. ఎమ్మటే ఆ మరణం తప్పుకుంది. ఒక్క రెప్పపాటులోనే, ఒక్క క్షణంలోనే ఏమైందయ్యా అంటే ఆ వ్యక్తి బతికాడు. ప్రజలా, ఏంటంటే ఒక వ్యక్తి తన కాళ్ళపై లేచి నిలబడి మరి దేవునికి స్తోత్రాలు చెల్లించుట నేను చూశాను. ఇక మరణం వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఆ వ్యక్తిలో జీవం వచ్చేసేసింది. ఒక్క క్షణములోనే ఒక వ్యక్తి నేను కాళ్ళపై లేచి నిలబడి, తన కాళ్ళపై లేచి నిలబడి మరియు దేవుడికి స్తోత్రాలు చెల్లించుట నేను చూశాను. మరియు కావున దేవుడు మనము గనక మన పాపాలను ఒప్పుకొని, బాబా చూశారండి, హల్లెలూయా, ఒక వ్యక్తి స్వస్థత పొందే మార్గం గురించి చెప్తున్నాడు. మన పాపాలను ఒప్పుకొని మరియు ఏది క్షేమకరమైనదో దానిని చేయుటకు అంగీకరించి క్షేమకరమైన దాన్ని నేను చేస్తాను ప్రభువా, నీ వాక్యాన్ని నేను జరిగిస్తాను ప్రభువా, నీ చిత్తాన్ని నేను చేస్తాను ప్రభువా, ఈ కాలపు వర్తమానం పక్షాన నేను నిలబడతాను ప్రభువా, నీవు పంపిన ప్రవక్తని నేను విశ్వసిస్తున్నాను ప్రభువా, నీవు ఈ కాలానికి పంపిన వాక్యాన్ని నేను నమ్ముచున్నాను ప్రభువా, ఈ వాక్య పక్షాన నేను నిలబడతానని క్షేమకరమైనదేదో దాన్ని చేయుటకు అంగీకరించాలి మనం మనసులో. కృప కొరకు వేడుకొనిన ఎడల, అయ్యా నీ కృప దయచేయి, వేడుకొనిన ఎడల, ఆయనను ప్రార్థించిన ఎడల, అలాగా మన ప్రభువుని మనం ప్రార్థిస్తే దానిని ఇష్టపూర్వకంగా మనకు అనుగ్రహించుటకు దేవుడు కాచుకొని ఉన్నాడు. దేవుడు నీ ప్రార్థన ఆలకించటానికి కాచుకొని ఉన్నాడు. నిన్ను స్వస్థపరిచి నీవు ఏ తీర్మానమైతే చేశావో ఆ తీర్మానము పక్షాన నువ్వు నిలబడతావో లేదో చూస్తానికి ప్రజలా దేవుడు అంట కాచుకొని ఉన్నాడు. మరియు ఇప్పుడు ఈ రాత్రి ఇక్కడ వేడిగా ఉన్నదని నేను ఎరుగుదును. మరియు ఇది కాదు, వేడినిచ్చు పరికరం నిలిపివేయబడినదని నేను ఊహించుచున్నాను. మరియు మనము గత రాత్రి లేక ఈ దినమున నేను గమనించాను, వెలుతురు లేని ఒక గదిలో దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు నేను నా గదిలో నిరీక్షించుచు 7 రోజులు గడిపాను. గదిలోనే ఉండి దేవుడు ప్రత్యక్షత ఇవ్వటం, ఆ ప్రత్యక్షత మీద ఆయన బోధించటం, ఏ ప్రత్యక్షత ఇస్తాడో అదే ప్రత్యక్షత మీద ఆయన నిలబడటం. హల్లెలూయా. నేను నా గదిలో నిరీక్షిస్తూ ఎదురు చూస్తాం. నిరీక్షించటం అంటే ఎదురు చూడటం అన్నమాట. 7 రోజులు గడిపాను. గదిలో విద్యుత్ దీపాలు తప్ప, విద్యుత్ దీపాలు అంటే కరెంటి, మరే ఇతర దీపాలు లేవు. అచ్చట నేను పరిశుద్ధ గ్రంథము అధ్యయనము చేయుచు దేవుడు ఈ ముద్రలను తెరుచున్నట్లు
ప్రార్థించుచు ఉన్నాను. ప్రభువా నాకు ఆ ముద్రలు తెరువు. చూసారండి ఆ ముద్రల గురించి ఎంతగా దేవుడి కొరకు ప్రతిష్ఠించుకున్నాడో. మనం ప్రతిష్ఠించుకుంటున్నామా? ఊరకనే వస్తున్నా నాకు తెరువు ప్రభువా అంటున్నాం. ఉపవాసం కూడా ఉంటల్లా. అసలు దేవుడి కొరకు మనల్ని మనం ప్రతిష్ఠించుకుంటున్నామా? ఎదురు చూస్తున్నామా? ఆయన స్వరం కొరకు కనిపెడుతున్నామా? హల్లెలూయా. ఫాస్టింగ్ ప్రేయర్లో గడుపుతున్నామా? ఆల్ నైట్ ప్రేయర్లో గడుపుతున్నామా? కొన్ని దినాలు కేటాయించుకొని ఆ దేవుడి సన్నిధిలో గడుపుతున్నామా? అలా అంత బిజీ షెడ్యూల్. ఇక్కడ వదిలిపెడతో వ్యాపారానికో పొలానికో పనికో ఇలాగే బిజీ షెడ్యూల్. దేవుడి కొరకు ఏది బిజీ? దేవుడి కొరకు ఎంతగా ప్రతిష్ఠించుకుంటున్నావు? ప్రవక్త ఆ రాత్రి అంతా కూడా ఆ దేవుడి సన్నిధిలోనే గడుపుతున్నాడు. ఆయన నిరీక్షిస్తా ఉన్నాడు. ఆ ముద్రల గురించిన ఆ ప్రత్యక్షత ఇవ్వు ప్రభువా అని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాడు. దేని కొరకు? ప్రత్యక్షత కొరకు. ఒక వ్యాధి వస్తే, ఒక రోగం వస్తే ఉపవాసం ఉండి ప్రార్థించి తగ్గించు ప్రభువా అని అడుగుతున్నాం. మరి ప్రత్యక్షత కొరకు అడుగుతున్నావా మనం? ప్రభువా నాకు ప్రత్యక్షత దయచేయి, నాకు అనుగ్రహించు, బయలుపాటు ఇవ్వు అని దేవుడిని అడుగుతున్నామా? ఉపవాసం ఉండి కన్నీరు కార్చి అడుగుతున్నామా? ఆ రెవల్యూషన్ నాకు ఇవ్వు ప్రభువా అని అడుగుతున్నామా? ప్రజల్లా ప్రవక్త మనకు మాదిరి కదండి. ప్రవక్త జీవితంలో ఏం జరిగిందో చూడండి. ఎలా ప్రత్యక్షతను పొందుకుంటున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆ దేవుడి యొక్క వెలుగును, ఆ వాక్యాన్ని ఎలాగా ఈయన పొందుకుంటున్నాడు. ఎంతగా ఈయన పరిశుద్ధతకు తను అప్పగించుకుంటున్నాడు. లోకము నుండి ఎంతగా వేరవటానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మనం లోకం నుండి వేరవుతున్నామా? పాపము నుండి వేరవుతున్నామా? అవిశ్వాసము నుండి వేరవుతున్నామా? మనలో చాలా బలహీనతలు ఉన్నాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ బలహీనతలను ఒప్పుకుంటా, కన్నీరు కారుస్తా, దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటా ప్రార్థిస్తే నీ ప్రార్థన నీ పక్కన వాడికి వింటాడనో కాదు, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడని ఇష్టపూర్వకంగా ఆ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత కొరకు ప్రార్థిస్తే దేవుడు దాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అన్నిటికంటే విలువైనది ప్రత్యక్షత తెలుసా? నువ్వు ఉంటున్న ఇంటి కంటే, నువ్వు కట్టుకుంటున్న బట్ట కంటే, నువ్వు తింటున్న ఫుడ్ కంటే కూడా, నువ్వు పడుకున్న బెడ్ కంటే కూడా, నువ్వు చదువుతున్న చదువు కంటే కూడా, నువ్వు నేర్చుకుంటున్న విద్య కంటే కూడా విలువైనది ప్రత్యక్షత. నిన్న ఆ ప్రత్యక్షత పాతాళంలోకి తీసుకెళ్ళదు. మిగతా అన్నీ ప్రత్యక్షత లేకపోతే మిగతా అన్నీ ఎన్నున్నా శూన్యమే, వ్యర్థమే, అన్ని పాతాళానికి తీసుకెళ్తాయి. కానీ ఈ రెవల్యూషన్ కనుక నువ్వు పట్టుకున్నావంటే, ఈ ప్రత్యక్షత కనుక నువ్వు పట్టుకున్నావంటే అది నీకు పరలోకం తీసుకెళ్తుంది. కాలం అనే తెర అవతల సంగతుల్లో బయలుపాటిస్తుంది. అప్పుడు నువ్వు లోకములో ఉన్న వాటినైనా నువ్వు ప్రేమించావు. దైవ ప్రత్యక్షత మీద ఆధారపడతావు. దేవుని కొరకు జీవిస్తావు. దేవుని కొరకు నువ్వు ప్రతిష్ఠించుకుంటావు. మరి మధ్యాహ్న కాల సమయంలో ఎంతమంది దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవటానికి ఇష్టపడుతున్నారు? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. నెక్స్ట్ వారం మనం 6వ పేరా నుండి చూద్దాం. మరి మనల్ని మనం దేవుడి కొరకు ప్రతిష్ఠించుకుందాం. ప్రభువా నాలో ఉన్న వదిలేకలు తీసేయి. ఆ పక్షిరాజు ఆ ముసలదైనప్పుడు ఏ విధముగా ఆ బండ దగ్గరికి వెళ్ళి తన యొక్క 2 రెక్కలని వేసి కొట్టుకొని వదిలేకలన్నిటిని ఊడిపోయేలాగా బాగా బండకేసి కొడుతుందో అట్టి రీతిగా ఇక్కడ కూడా బండ ఉన్నాడు. బండ ఏదో కాదు, క్రీస్తే. ఇక్కడ కూడా ఉంది ఆ బండ. పక్షిరాజు నువ్వే అయితే, నీలో ఏమైనా లోకం ఉంటే ఇప్పుడే ఆ బండకేసి కొట్టుకుందాం. ఆ లోకం తీసేయి ప్రభువా అని, పూర్తిగా మన నుండి వేరు చేయి ప్రభువా అని. మనలో కొత్త ఈకలు రావాలి, మనలో కొత్త నూతనమైన బలం రావాలి, నూతనమైన శక్తి రావాలి. ఇదిగో లోకం పోవాలి, దేవుడు మనలోకి రావాలి.
దైవ ప్రత్యక్షత మనలోకి రావాలి. ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.